వేదిక మీద ఉన్న ఆర్టీఓ గారికి, సర్పంచ్ గారికి, ముందున్న గ్రామ ప్రజలందరికీ నాకు నమస్కారం. నా పేరు కుమార్. ఇదివరకే నర్కుల గ్రామం సంబంధించి అలైన్మెంట్ ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు కూడా కలెక్టర్ గారి ముందు మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. అయితే ఎవరైతే హెచ్ఎండిఏ వాళ్ళు మాస్టర్ ప్లాన్ అనేది 2008లో ఇచ్చిండ్రో అదే నోటిఫికేషన్ ఆన్లైన్లో ఎక్కడ కొట్టినా, చిన్న పిల్లగాడు కొట్టినా కూడా మాస్టర్ ప్లాన్ రోడ్ శంషాబాద్ అంటే మన ఏరియా రోడ్ చూపిస్తుంది. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ మన వాళ్ళు పట్టుకొచ్చిండ్రు, ఆర్టీఓ గారికి కూడా చూపించిండ్రు. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ మన ఊరికి సంబంధించి కుంటలు ఉన్నాయి, ఆ కుంటల కింది నుంచి తీసుకొని పోయారు 36 మీటర్స్ అని. అది స్టిల్ ఇంకా అది ఆన్లైన్లో చూపిస్తుంది. ఆ గెజిట్ అట్లే ఉంది. అవే గెజిట్లు, అవే ప్రొసీడింగ్ ఆర్డర్స్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. హెచ్ఎండిఏ లిస్ట్లో కూడా ఉంది. దాన్ని ఓవర్టేక్ చేస్తున్నారా లేదా దాని పక్క నుంచి వస్తుందా? మరొక నోటిఫికేషన్ నవంబర్ 15 నవంబర్ 2025లో ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్లో మన నర్కుడకు సంబంధించి కొన్ని సర్వే నెంబర్లు మెన్షన్ చేసిండ్రు. ఆ సర్వే నెంబర్లలో 108, 342, 415 అనే సర్వే నెంబర్లు కూడా మెన్షన్ చేసిండ్రు. ఈ సర్వే నెంబర్లు 3 కూడా 3 కుంటలకు సంబంధించినవి. ఆ కుంటలకు సంబంధించిన విషయాలు, ఆ ఫోటోలు, ఆ సర్వే నెంబర్లు వాళ్ళు ఇచ్చిన గెజిట్లో ఉంది, వాళ్ళు ఇచ్చిన ఫామ్ సిలో ఉంది, నోటిఫికేషన్లో ఉంది. ఆ విషయాన్ని కూడా మనం రిప్రజెంటేషన్ ద్వారా వారికి సమర్పించినాము. అయితే ఈ కుంటలో కొంచెం స్పెషల్ ఏమంటే ఆ కుంటలో చేపలు విపరీత అంటే వేగంగా పెరిగే చేపలు, ఒక రకమైన చేప ఉంటుంది గ్యాస్ కట్. అది 2-3 ఏళ్లలో 10 కేజీల చేప అవుతుంది. నేను కూడా దాంట్లో స్వయంగా నేను కూడా చేపలు పట్టుకున్నా. అది మంచి వాటరు. అట్లాంటి చెరువుల్ని అక్వైర్ చేస్తే కొంత ఫ్యామిలీలు నష్టపోతారు ఈ చేపలు పట్టే వాళ్ళు. అదే కాకుండా ఇవి ఊరికి సంబంధించి ఊరి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఊర్లో ఆ కుంటల్లో కానీ వాటర్ నిలువైతే ఊర్లో మనం బోర్వెల్ వేసినా ఏదేసినా తాగడానికి కానీ నిత్యావసరాలకు కానీ నీరు రావడానికి కూడా ఈ కుంటలే మనకు హెల్ప్ చేస్తున్నాయి అని చెప్తున్నా. అది అందరికి తెలిసిన విషయమే. ఈ కుంటలు కానీ అక్వైర్ అయితే రేపు ఊర్లో తాగడానికి బోర్ వేస్తే కూడా ఇప్పుడు ఆ 300 పడేది రేపు 500 అయినా కూడా వాటర్ పడదు, వాటర్ స్టోరేజ్ కూడా ఉండదు. కాబట్టి ఈ కుంటల్ని ప్రొటెక్ట్ చేయాలని మనందరి తరఫున ఆర్టీఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోడ్డుకి మేము వ్యతిరేకులం కాదు. వీరు ఇచ్చిన నోటిఫికేషన్లో 100 మీటర్ల రోడ్డు మేము అక్వైర్ చేస్తున్నామని చెప్పినారు. అదే గ్రౌండ్ లెవెల్కి వచ్చి సర్వే చేసేటప్పుడు 75 మీటర్లు సర్వే చేసి రాళ్ళు పాతుకొని పోయారు. మరి మిగతా నాది మిగిలింది అని కొంతమంది సంతోషపడుతున్నారు. దానికి ఎట్లాంటి ఇంకో నోటిఫికేషన్ కానీ అది ఏమి ఇవ్వలేదు. అది కూడా జనాలు అయోమయంలో ఉన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ 36 మీటర్స్ ఉంది. అది కూడా మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు అది కూడా అప్లై చేసి అది కూడా గుంజుకుంటే నాకు కూడా మొత్తం రోడ్లు అయిపోతాయి. 36 మీటర్స్, ఇది 100 మీటర్స్, ఇది 100 ఫీట్లు. ఈ 3 రోడ్ల మధ్య నాకు కూడా 1 ఇంచ్ కూడా బయటికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రోడ్లు ఉన్న రోడ్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని, అలాంటి ఏదైనా అలైన్మెంట్ ఉంటే చేయాలని, అలాగే మనం రోడ్డుకు వ్యతిరేకం కాదు. ఈ రోడ్డుని ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి తీసుకెళ్తే అక్కడ ఎవరైతే అక్వైర్ చేస్తున్నామో వాళ్ళ పొలాలు పోతున్నాయి, వాళ్లకు R&R ప్యాకేజ్ కింద అప్లై చేసి వాళ్ళకు మంచి రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్